హలో అండి, నేను మీ డాక్టర్ రాజ్ కిరణ్, మేనేజింగ్ డైరెక్టర్ హెచ్ఆర్సి హాస్పిటల్. మీకు అందరికీ తెలిసిందే, హెచ్ఆర్సి హాస్పిటల్ ఈజ్ ఎ డెడికేటెడ్ హాస్పిటల్ టు ట్రీట్ రిమటాలజీ ప్రాబ్లమ్స్. సో మెథోట్రెక్సేట్ కొంతమందికి సూట్ అవ్వదు. మెథోట్రెక్సేట్ సూట్ అవ్వనప్పుడు ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ కింద మనం లెఫ్లోనమైడ్ కానీ లేకపోతే జాక్ ఇన్హిబిటర్స్ కానీ స్టార్ట్ చేస్తూ ఉంటాం. కొంతమందికి మెథోట్రెక్సేట్ సూటబుల్ అయింది, బట్ వాళ్ళు వాడుతున్నా కూడా రెస్పాన్స్ రానప్పుడు యూస్ చేసే మెడిసిన్స్ జాక్ ఇన్హిబిటర్స్ లేదా మనకి బయాలజికల్ డ్రగ్స్ అంటాం, బయాలజికల్ మెడిసిన్స్ అంటాం. సో జాక్ ఇన్హిబిటర్స్లో మనకి ఇప్పుడు అవైలబుల్ ఉన్న మెడిసిన్స్, బాగా ప్రాచుర్యం చెందిన మెడిసిన్, ఇప్పుడు ఇండియాలో రెగ్యులర్గా యూస్ చేసే మెడిసిన్ టొఫాసిటనిబ్ అంటాం. సో ఇది రెగ్యులర్గా యూస్ చేస్తే దీని రెస్పాన్స్ కూడా మనకి 15-20 డేస్ అంటే త్వరగా రావచ్చు అంటారు. 15 డేస్ 20 డేస్ 1 మంత్లో వీటికి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో టొఫాసిటనిబ్ కూడా ఒకసారి సూటబుల్ అవుతే మనకి డిజీజ్ కనుక తగ్గింది అంటే మిగతా మెడిసిన్స్ కూడా తగ్గించి టొఫాసిటనిబ్ మనం కంటిన్యూ చేసుకుంటూ ఉన్నాం అనమాట. సో కొంతమందికి సపోజ్ ఈ మెడిసిన్స్ కూడా ట్యాబ్లెట్స్ పరంగా వాడే రుమటాయిడ్ ఆర్థరైటిస్ మెడిసిన్స్ ఏబీ సూటబుల్ కానప్పుడు ఇంజెక్షన్స్ వాడతాం. సో ఈ ఇంజెక్షన్స్ని బయాలజికల్ డ్రగ్స్ అంటాం. బయాలజికల్ డ్రగ్స్ అని ఎందుకు అంటామంటే బేసికల్గా ఈ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇంజెక్షన్స్ మనం వాడేవి వీటిని సెల్స్ నుంచి తయారు చేస్తారు, అంటే లైఫ్ నుంచి తయారయ్యే ఇంజెక్షన్స్ కాబట్టి ఇవి ఒక రకమైనటువంటి ఇమ్యునోగ్లోబులిన్స్ అనమాట. సెల్స్ నుంచి తయారయ్యే మెడిసిన్స్ కాబట్టి వీటిని బయాలజిక్ మెడిసిన్స్ అని అంటూ ఉంటాం అనమాట. సో ఈ బయాలజిక్ మెడిసిన్స్లో మనకి రుమటాయిడ్కి వాడే మెడిసిన్స్, ముఖ్యంగా మన దేశంలో బాగా పాపులర్గా మనం వాడే మెడిసిన్స్ 3 రకాలు ఉన్నాయి. ఒకటేమో యాంటీ టీఎన్ఎఫ్ డ్రగ్స్ అంటాము, ఇంకోటేమో యాంటీ IL-6 మెడిసిన్ అంటాము, ఇంకోటి B-సెల్ డిప్లీటింగ్ థెరపీ అంటాం. సో దీంట్లో యాంటీ టీఎన్ఎఫ్ మెడిసిన్స్లో మనకి 2 రకాల మెడిసిన్స్ చాలా కామన్గా యూస్ చేస్తూ ఉంటాము. ఒకటి ఎటనార్సెప్ట్ అంటాము, ఇంకొకటి అడలిమిమాబ్ అంటాం. సో ఎటనార్సెప్ట్ అనే మెడిసిన్ ఏం చేస్తామంటే ఎవ్రీ వీక్ వాడుతూ ఉంటాం. సో అడలిమిమాబ్ అనే మెడిసిన్ ఎవ్రీ 15 డేస్కి ఒకసారి యూస్ చేస్తూ ఉంటాం. అయితే మనకి ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే కొన్ని మనకి డెవలప్డ్ నేషన్స్లో ఏం చేస్తారంటే ఈ బయాలజికల్ మెడిసిన్స్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ కానీ కంటిన్యూస్గా ఇస్తూ ఉంటారు. అక్కడ చాలా మటుకు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఫండింగ్ ఉంటుంది, సో గవర్నమెంట్ సప్లై ఉంటుంది, కాబట్టి వాళ్ళు ఎక్కువ రోజులు వాడే అవకాశాలు ఉంటాయి. ఈ మెడిసిన్స్ మన దేశంలో ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్. అందుకంటే ఇప్పుడు ఎటనార్సెప్ట్ తీసుకుంటే ఈచ్ ఇంజెక్షన్ డోసు కొన్ని ప్లేసెస్ని బట్టి 5,000 నుంచి 7,000 8,000 వరకు కాస్ట్ ఉంటుంది. వారం తీసుకుంటూ ఉంటాం. అదే అడలిమిమాబ్ అనే ఇంజెక్షన్ కూడా మనకి 6,000 నుంచి 9,000 వరకు డిఫరెంట్ కంపెనీస్ని బట్టి డిఫరెంట్ ప్లేసెస్ని బట్టి కాస్ట్ ఉంటుంటుంది. ఇది ప్రతి 15 రోజులకు ఒకసారి తీసుకుంటూ ఉంటాం. సో ఆల్మోస్ట్ మనకి 3 నెలలకు వచ్చే ఖర్చు కాస్త నీకు 60,000 నుంచి 70,000 వరకు వెళ్తూ ఉంటుంది. సో ఇలా కంటిన్యూస్గా మనకి అవుట్ ఆఫ్ ది పాకెట్ కొన్ని ఇన్సూరెన్సెస్లో ఒక్కొక్కసారి ఇవి కవర్ చేస్తాయి, కొన్ని కవర్ చేయవు. సో అందుకని సెల్ఫ్గా చాలా మటుకు మన దేశంలో పే చేయాలి కాబట్టి ఇవి ఎక్కువ రోజులు మన దగ్గర వాడడం అనేది కొంత సాధ్యపడదు. కొంతమంది వాడేవాళ్ళు కూడా ఉంటారు. సో మనం జనరల్గా వీటిని ఒక 3 మంత్స్ కానీ 6 మంత్స్ కానీ ఇచ్చి డిజీజ్ బాగా సివియారిటీ అనేది తగ్గిపోయిన తర్వాత వాటిని కంట్రోల్ చేస్తూ ఉంటాం. కొంతమందికి వేరే మెడిసిన్స్ ఏది సూట్ అవ్వట్లేదు, ఓన్లీ ఇది మాత్రమే సూట్ అవుతుంది అనుకున్నప్పుడు ఇది కొంచెం మనం ఎక్స్టెండెడ్ పీరియడ్లో ఇస్తూ ఉంటాం అనమాట. సో ఈ మెడిసిన్స్ అనేటివి కొంచెం లైక్ ఇంజెక్షన్స్ కాబట్టి కొంతమందికి వీటిలలో కూడా ఇప్పుడు లేటెస్ట్ ఎలా వచ్చాయంటే సెల్ఫ్ ఇంజెక్టర్స్, అంటే ఇప్పుడు మనకి పేషెంట్స్కి మనం ట్రైన్ చేస్తే వాళ్ళంతట వాళ్ళే యూజ్ చేసుకోవచ్చు. సో అది కొంచెం కంఫర్ట్ ఉంటుంది మనకి. ఇంకొక రకం ఇంజెక్షన్ ఏంటంటే యాంటీ IL-6 థెరపీ అంటాం, యాక్టెమరా అని అంటాం. ఈ మెడిసిన్ కొంతమంది వినే ఉంటారు. ఈ యాక్టెమరా మెడిసిన్ మనకి కోవిడ్లో కూడా యూజ్ చేశారు కొంతమందికి. ఇప్పుడు ఈ మెడిసిన్ యాక్చువల్గా ఒరిజినల్గా డెవలప్ అయింది రుమటాయిడ్ ఆర్థరైటిస్ ట్రీట్ చేయడం కోసము. కొన్ని సందర్భాలలో కోవిడ్లో యూజ్ చేస్తారు. ఇప్పుడు రుమటాయిడ్లో కూడా ఇది యూజ్ చేస్తూ ఉంటాం. ఇవి ఎలా అంటే మంత్లీ ఒక ఇంజెక్షన్ రూపంలో వస్తూ ఉంటుంది, ప్లస్ దీంట్లో సబ్క్యూటేనియస్ అంటే 15 రోజులకు ఒకసారి తీసుకునే ఇంజెక్షన్ రూపంలో కూడా ఉంటూ ఉంటాయి. కానీ ఎక్కువ ప్రాచుర్యం చెందలేదు ఈ ఇంజెక్షన్. ఎక్కువగా వాడే ఇంజెక్షన్ ఎటనార్సెప్ట్ కానీ అడలిమిమాబ్ కానీ వాడుతూ ఉంటాము. ఇంకొక ఇంజెక్షన్ ఉంది, అది కూడా మనకి చాలా పాపులర్గా మనం చాలామంది రుమటాలజిస్టులు వాడుతూ ఉంటారు. ఈ ఇంజెక్షన్ ఏంటంటే 6 మంత్స్కి ఒకసారి ఇస్తూ ఉంటాం. దీన్ని రెటోక్సిమాబ్ అని అంటూ ఉంటాము. ఇది 2 డోసెస్లో ఉంటుంది. ఇదేంటంటే ఇన్ఫ్యూషన్ మెడిసిన్. ఇందాక మనం విన్న ఎటనార్సెప్ట్ కానీ అడలిమిమాబ్ కానీ ఏంటంటే ఈ 2 కూడా పేషెంట్ వాళ్ళంతటి వాళ్ళు తీసుకోవచ్చు. రెటోక్సిమాబ్ మాత్రం అలా తీసుకోలేము. రెటోక్సిమాబ్ మాత్రం హాస్పిటల్లో ఉంచి అడ్మిట్ చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇన్ఫ్యూషన్ రూపంలో ఇస్తూ ఉంటాం అన్నమాట. అయితే రెటోక్సిమాబ్కి ఎటనార్సెప్ట్కి అడలిమిమాబ్కి డిఫరెన్స్ ఏంటంటే రెటోక్సిమాబ్ ఒకసారి ఇన్ఫ్యూషన్ ద్వారా మనం ఇచ్చినప్పుడు ఇది ఒక్కసారి తీసుకుంటే ఆల్మోస్ట్ మనకి ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ వరకు పనిచేసే అవకాశం ఉంటుంది. ఒకసారి ఇంజెక్షన్ ఇచ్చాక మనము రెస్పాన్స్ అనేది మనకి 1 మంత్ కానీ 1.5 మంత్ కానీ తర్వాత రావచ్చు.
వన్స్ ఒకసారి రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఇది మనకి 6 months to 1 year వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత ఒకవేళ అవసరం అయితే మళ్ళీ మనం టాప్అప్ డోసెస్ కానీ బూస్టర్ డోసెస్ లాగా కానీ 2 doses కాకుండా 1 dose తీసుకోవచ్చు రిటక్స్మ్యాబ్. సో ఇది రిటక్స్మ్యాబ్ వల్ల ఉండే అడ్వాంటేజ్ కంపేర్ టు ఎటనార్సెప్ట్ కానీ అడ్లిమ్యాబ్ కానీ. బట్ డిసడ్వాంటేజెస్ కూడా కొన్ని ఉంటాయి. రిటక్స్మ్యాబ్ లాంగ్ టర్మ్ పనిచేస్తుంది కాబట్టి కొంతవరకు దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా కూడా అది కొంచెం ఎక్కువ రోజులు ఉండే అవకాశాలు ఉంటుంది, మన బాడీలో పర్సిస్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇంకొక ఇంజెక్షన్ ఉంటుంది రెమికేడ్ అని, అది కూడా మనం ఇన్ఫ్యూజన్ రూపంలో ఇస్తూ ఉంటాము. అది మనకి ఫస్ట్ ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డోస్ అనేది 15 days కానీ 1 month కానీ ఇస్తూ ఉంటాము. దాని తర్వాత సబ్సిక్వెంట్ డోసెస్ ఎవ్రీ 2 monthsకి ఇస్తూ ఉంటాం. సో ఇలా ఈ మెడిసిన్స్, ఈ బయాలజికల్ ఇంజెక్షన్స్ అనేటివి డిఫరెంట్ పీపుల్లో మనము లైక్ వాళ్ళ బాడీ నేచర్ని బట్టి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ని బట్టి మనం చూస్ చేస్తూ ఉంటాం. సో ఈ మెడిసిన్స్ అనేటివి జనరల్గా ఇప్పుడు ఫస్ట్ లైన్ థెరపీలో లేవు ఇవి. కానీ ఈ ఇంజెక్షన్స్ తీసుకున్న వాళ్ళకి రెస్పాన్స్ బాగా వస్తుంది. ట్రీట్మెంట్ పరంగా కూడా అవుట్కమ్స్ కూడా చాలా బాగుంటాయి. కాకపోతే దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవి ఆటోఇమ్యూన్ డిసీజెస్. ఇది రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, సోరియాటిక్ ఆర్థరైటిస్ కానీ, లూపస్ కానీ మనం డీల్ చేసేవి. సో ఈ మెడిసిన్స్ అనేటివి కూడా ఈ రొమటాయిడ్ అనే ఆటోఇమ్యూన్ డిజీజ్కి ఇస్తూ ఉంటాం కాబట్టి ఈ మెడికేషన్స్ అన్నిటికీ కూడా కొంత ఇమ్యూనిటీ సప్రెసింగ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. అందుకనే ఈ మెడిసిన్స్ ఒకవేళ ఇవ్వాలి అంటే ఆ డాక్టర్కి, ఆ ఫిజిషియన్, ఆ చూసే వాళ్ళకి, రొమటాలజిస్ట్కి పర్టికులర్గా ఈ మెడిసిన్స్ యూజ్ చేయడంలో వాళ్ళకి హైలీ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఏ పర్టికులర్ పేషెంట్కి ఇస్తే ఇది బెనిఫిట్ ఉంటుంది, ఎవరికి ఇది ఇవ్వాలి ఇవ్వకూడదు అనేది అన్ని ప్రోటోకాల్ ప్రకారం చెక్ చేసుకొని వాడుతూ ఉంటాం. ఇది జనరల్గా యూజ్ చేసే మెడిసిన్స్ కాదు. కొంచెం ఇమ్యూనిటీ సప్రెస్ అయితే సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ కరెక్ట్గా సూటబుల్ అవుతే వాళ్ళకి రిజల్ట్స్, అవుట్కమ్స్ చాలా బాగుంటాయి. చాలా సిగ్నిఫికెంట్గా పెయిన్ ఫ్రీ పీరియడ్ వస్తుంది. డిజీజ్ కూడా చాలా మటుకు రెమిషన్లో వెళ్ళే అవకాశాలు ఉంటాయి. రిటక్స్మ్యాబ్ అనే బయాలజికల్ ఇంజెక్షన్స్కి వచ్చే ఖర్చు మనకి 40-50 వేల నుంచి 70-80 వేల వరకు రావచ్చు. సో డిఫరెంట్ ఇది కూడా ప్లేసెస్ని బట్టి, హాస్పిటల్ని బట్టి, వాటి డిఫరెంట్ కంపెనీస్ని బట్టి కొంచెం ఛార్జెస్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇన్ఫ్లిక్సిమ్యాబ్ ఇంజెక్షన్ కూడా మనకి ఇంచుమించుగా ప్రతి 2 నెలలకి తీసుకుంటే ఒక్కొక్క డోసు 20,000 నుంచి 40,000 మధ్యలో కాస్ట్ వస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇవాళ మనము రొమటాయిడ్ ఆర్థరైటిస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లినికల్ ప్యాటర్న్స్ ఏంటి, ప్లస్ రొమటాయిడ్ ఆర్థరైటిస్లో వాడే మెడికేషన్స్ ఏంటి, ఏదైతే డిజీజ్ మోడిఫైయింగ్ డ్రగ్స్, సిమ్టమ్ మోడిఫైయింగ్ డ్రగ్స్, సప్లిమెంట్స్ అని చెప్పాము, ప్లస్ రొమటాయిడ్ ఆర్థరైటిస్లో అలోపతిక్ సైన్స్లో మనము ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది ఎలా డిజైన్ చేస్తాము అంటే ACR రికమెండేషన్స్, యూలార్ రికమెండేషన్స్, IRA రికమెండేషన్స్, వీటి గురించి మాట్లాడుకున్నాం. ప్లస్ డ్రగ్స్ ఏంటంటే డిజీజ్ మోడిఫైయింగ్ డ్రగ్స్లో మెథోట్రెక్సైట్, సల్ఫాసాలజైన్, లెఫ్లోనమైడ్ అని ఉంటాయి. సో టార్గెటెడ్ సింథటిక్ డ్రగ్స్ అంటే జాక్ ఇన్హిబిటర్స్, టోఫాసిటినిబ్ అని ఉంటుంది. ప్లస్ బయాలజికల్ మెడిసిన్స్లో మనకి అవైలబుల్ ఉన్న డ్రగ్స్ ఎటనార్సెప్ట్, అడలిమిమ్యాబ్, రిటక్స్మ్యాబ్, టోస్లిసిమ్యాబ్ అంటే యాక్టెమరా, ప్లస్ రెమికేడ్ అంటే ఇన్ఫ్లిక్సిమ్యాబ్, వీటి గురించి తెలుసుకున్నాం. సో మీకు ఇంకా వీటి మీద ఏమైనా డౌట్స్ ఉన్నా, సందేహాలు ఉన్నా ఏమైనా ఉంటే ప్లీజ్ మీ పోస్ట్ యువర్ కామెంట్స్. మన నెక్స్ట్ ఎపిసోడ్లో వాటిని అన్నిటిని కూడా వీల్ ట్రై టు అడ్రస్. సో మీకు ఇంకా వీటి గురించి ఫర్దర్ ఏమైనా సమాచారం కావాలి అనుకున్నా కూడా ప్లీజ్ ఇవి కామెంట్స్ పాస్ చేయండి. వాటి గురించి మీరు కామెంట్స్ రాయండి. వాటి గురించి మనం మళ్ళీ నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాము. ప్లస్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మిగతా వాళ్ళకి. ఎందుకంటే రొమటాయిడ్ ట్రీట్మెంట్ గురించి చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. సో మేము వీఆర్ కమిటెడ్ టు లైక్ మీ క్వశ్చన్స్ ఏమైతే ఉన్నాయో అన్నీ మనం సాల్వ్ చేయడం, క్వశ్చన్స్కి అన్నీ మనం ఆన్సర్స్ మ్యాక్సిమం ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాము. సో స్టే ట్యూన్ టు HRC ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.